మెదకం పోలీస్ స్టేషన్ సంబంధించి చాలా రోజుల నుంచి ఒక డిసిషన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పేందంటే ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికీ ఒక 21,111 సెల్ ఫోన్స్ మేము ట్రేక్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం పబ్లిక్ అంటే డిస్ట్రిక్ట్. మెదక్ టౌన్లో పోయిన వాటిలో 42% ఆఫ్ సెల్ ఫోన్స్ ట్రేక్ చేసి ఇవ్వడం జరిగింది. 268 సెల్ ఫోన్స్ కూడా మెదక్ టౌన్ ఇచ్చాము. అయితే మీ అందరూ మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిందంటే ఏదైనా సెల్ ఫోన్ బాగా ఇమీడియట్గా పోలీసింగ్ రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ డిప్యూట్ చేశారు. వాళ్ళు ఏం చేసినట్టే ఒక ప్రొఫైల్ తీసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేసి ఒక పోర్టల్, ఆ పోర్టల్ ద్వారా ఇమీడియట్గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ముందు ఆ సిమ్ బ్లాక్ చేస్తాము. సిమ్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళు వేరే ఫోన్లో వాళ్ళ సిమ్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనకు దొరికింది, ఎక్కడైనా వాడితే మనోళ్ళు పట్టుకుంటాం. ఇంకా మనకి ఈ జిల్లాలో మనం పట్టుకోవాల్సినవి కూడా ఇంకా ట్రేసబిలిటీ పెండింగ్ కూడా ఇంకా 1600 ఉన్నాయి. ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి, వేరే ఇండియా లెవెల్లో ఉంటాయి కాబట్టి మా వాళ్ళు మ్యాక్సిమం వాటి మీద ట్రై చేసి పట్టుకుంటూ ఉన్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన జిల్లా కూడా మంచి పొజిషన్లో ఉంది ఏది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్లో. పబ్లిక్ ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు సెల్ ఫోన్ వస్తుంది. దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పోర్టల్ పెట్టారు ఏది లాస్ట్ 6 months నుంచి పబ్లిక్ దగ్గర నుంచి జనవరి 9 నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటే మన జిల్లా ఫస్ట్ వచ్చింది డిస్ట్రిక్ట్స్లో. అర్థమైందా? ఫస్ట్ పోలీస్ స్టేషన్ మన జిల్లా వచ్చింది. టాప్ 10 పోలీస్ స్టేషన్లో 2 మనవి వచ్చినాయి. నర్సాపూర్ ఒకటి, తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఒకటి. తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్స్లో మందే ఫస్ట్ వచ్చింది. తర్వాత స్ట్రీట్ టీమ్స్ మానిటరింగ్లో కూడా మన జిల్లా ఫస్ట్ వచ్చింది. తర్వాత ఈ ఏదైతే పోక్సో కేసెస్ కూడా మనం వితిన్ 60 daysలో ఛార్జ్ చేస్తుంటే కూడా తూప్రాన్ డిఎస్పీ గారికి కూడా డీజీ గారి నుంచి అవార్డు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఎంటైర్ సిబ్బంది, జిల్లా సిబ్బంది, హోంగార్డ్ దగ్గర నుంచి టాప్ లెవెల్ దాకా కూడా అందరూ ఏదైతే మేము ఇచ్చిన ఆదేశాలు పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు కూడా మంచి సర్వీస్ సేవలు ఇచ్చే విధంగా పనిచేస్తున్నారు. వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీ ద్వారా. తర్వాత ఈరోజు ఈ సెల్ ఫోన్స్ కూడా ఎవరి వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి బ్యాంక్ అకౌంట్ సెల్ ఫోన్ ద్వారా ఉంది కాబట్టి మీరు అన్నెసరీ ప్రతి పాస్వర్డ్ దాంట్లో దొరికే విధంగా పెట్టకుండా చాలా జాగ్రత్త కాపాడుకోవాలని కోరుతున్నాను. అంటే ఈజీగా దాన్ని ఒక కోడ్ పెట్టుకోవాలి. ఓపెన్ చేయాలంటే కోడ్ పెట్టుకుంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం కోడ్ లేదనుకోండి ఓపెన్ అవుతుంది. గూగుల్ పే ఏదైనా పోయి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిననుకో ఆ సెల్ ఫోన్కే నీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ పోతే నీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చాలామంది తెలియదు ఇది. తర్వాత చాలామంది మనం ఈ పాస్వర్డ్ నెంబర్ రాసి అంటే వెనక సెల్ ఫోన్ వెనకనే చిట్టి మీద రాసి పెట్టుకుంటారు అందరు. తర్వాత దాంట్లోనే ఫీడ్ చేసుకుంటారు వాళ్ళు. దాంతో చాలా ఇప్పుడు సెల్ ఫోన్ పోతే ఇంకా అకౌంట్ కూడా ఖాళీ అవుతుంది సెల్ ఫోన్తో. దీనికి కొద్దిగా మనం సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలని పబ్లిక్ నేను కోరుతాను నేను. ఎందుకంటే ఈజీగా దొంగకి ఏం చేద్దామంటే వాటి చేతికే తాళం చేయించేస్తాను. ఇది కరెక్ట్ కాదు. ఇది కొద్దిగా మనం జాగ్రత్త ఉంచుకోవాలా. తర్వాత వీళ్ళందరూ కూడా లక్కీ, ఎందుకంటే సెల్ ఫోన్ అన్ని ట్రై చేసి వాళ్ళందరూ వాళ్ళ రెసిడెన్స్ ఇచ్చేస్తాను. మా సిబ్బంది కూడా మీరు చూస్తున్నారు. దాదాపు మేము ఈ స్టేట్ గవర్నమెంట్ తర్వాత మా డీజీ గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మెదక్ జిల్లా పోలీసులు అన్నింటిలో మేము ముందుంటున్నాం. మేము Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!